రాష్ట్రంలో సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. ఇప్పటికే సంస్థలో ఉన్న 4 బ్లాకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయన్నారు. ప్రస్తుతం మనుగురు ఓపెన్ కాస్ట్ ను టెండర్ ద్వారా ఆదాని, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థను సింగరేణికే కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. లాభాల దిశగా ఉన్న సింగరేణి సంస్థను నష్టాలలో కూరుకుపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. కనుక ఎప్పుడైతే ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు కలిసి పాట పాడాలని చెప్పిండ్రు, పాటలు పాల్గొనాలని చెప్పిన సింగర్ అప్పటి నుండి అందరు వచ్చిండ్రు. పాట పాడితే మనకు రాదు, 100% గ్యారంటీ. ఎవడు ఎక్కువ బిడ్ చేస్తే వానికే వస్తుంది ఆ గ్యారంటీ. పాట పాడడం అంటే కంపెనీ అమ్మేయడం అన్నట్టే. రాకపోతే ఏం చేద్దాం పోయి, పాటలో మనకు రాలేదు బయట. ఇటువంటి దగులుబాజీ కార్మిక సంఘాల నాయకులను నమ్మద్దు. మేనేజ్మెంట్ దమ్ము ఉంటే ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వంతో ప్రకటన చేయించండి, కాంగ్రెస్ పార్టీతో ప్రకటన చేయించండి. మేము పాల్గొననివ్వము, సింగరేణికి అలాట్ చేయిస్తాము, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మేము చేస్తాము. వాళ్ళకు దమ్ము లేకపోతే మా ట్రేడ్ యూనియన్ అందరిని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొద్దాం అనే నినాదం మీద పోకుండా లోపాయికారికంగా కాంట్రాక్టర్ ములాఖాత్ అయి పాట పాడాలి, పాట పాడాలి, పాట పాడాలని పాటకు పోతున్నారు. పాటకు పోతే కంపెనీ ద్రోహులుగా మారిపోతారు. కనుక మేము ఎవరు వచ్చినా రాకు కలిసి వచ్చే కార్మిక సంఘాలు 7 కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అందరం కలిసి మనుగురు 29 నాడు పోతున్నాం. అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తాం. అక్కడ పెద్దలతోటి కూడా మాట్లాడతాం. అవసరమైతే బజార్ బంద్ కార్యక్రమం కూడా అక్కడి లోకల్లో మార్కెట్లో ఉన్న వాళ్ళతో కలుపుకొని కాంట్రాక్టర్ రాకుండా చేస్తాం. ఇప్పుడు మనుగురులో ఏదైతే ప్రకాశం కానీ ఓపెన్ క్యాస్ట్ ఉందో దాని లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆ OC2ది ఎక్స్టెన్షన్ డిప్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ వేలంకి ఇస్తున్నారు. అసలు ఇప్పటివరకు ఎక్స్టెన్షన్లో మన బావులు ఏది కానీ మన కంపెనీ నిర్వహించుకునేది మన కార్మికులు మనకున్నటువంటి నైపుణ్యం ప్రకారంగా పోయేది. కానీ ఇప్పుడు ఈసారి ఈ ఎక్స్టెన్షన్ను కూడా మనం వేలంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఇందాక అన్న చెప్పినట్టుగా జెన్కో వాళ్ళ ద్వారా అటు ఆదానికి కట్టబెట్టేటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు. మరి మరేమంటున్నాయి జాతీయ సంఘాల కంటే ఈ ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు, మేము ఆ OC2 డీప్ సైడ్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అనేవో రాష్ట్ర ప్రభుత్వానికి అండర్టేకింగ్ ఇచ్చి మీరు పాల్గొనాలని చెప్తారు ఒకవైపున, మళ్ళీ ఇక్కడికి వచ్చి మా వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేస్తారు. ఏంటిది ద్వంద్వ వైఖరి? స్పష్టమైనటువంటి వైఖరి లేదు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలంలో పాల్గొనమంటావు, ఈ OC2కి వచ్చి మనుగురికి వచ్చేసరికి ఏమో నువ్వు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నావు. కనుక ఇది సరైనటువంటి విధానం కాదు.